హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి లేకుండా చేశాం. మేము వచ్చాక గంజాయిని అరికట్టాం. మేము వచ్చాక గంజాయి లేకుండా చేశాం. గంజాయిని పూర్తిగా నిర్మూలన చేశాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత గారు చేసిన ప్రకటన. గంజాయి బ్యాచ్ని పూర్తిగా అరికట్టామని చెప్పిన మాట. గంజాయి లేకుండా చేశామని చెప్పిన మాట. అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల తర్వాత ఆ మాటకు వస్తే 5-6 నెలలుగా ఆ మాట మాట్లాడుతూ వస్తున్నారు. గంజాయిని లేకుండా చేశాం, గంజాయిని నిర్మూలించామనే మాట మాట్లాడుతూ వస్తున్నారు. సాక్షాత్తు హోంమంత్రి, సాక్షాత్తు ముఖ్యమంత్రి, సాక్షాత్తు ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలంతా ఆంధ్రప్రదేశ్లో గంజాయిని లేకుండా చేశామని చెప్పినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు. కొద్ది రోజుల క్రితం కొలికపూడి శ్రీనివాస్ తిరువూరు ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్లో తిరువూరు నియోజకవర్గంలో పర్టికులర్గా గంజాయిని విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఈ గంజాయి అమ్మకం వెనక మా పార్టీకి సంబంధించిన ఎంపీ అనుచరులు ఉన్నారు. అటువంటి అనుచరులను ఎంపీ వెనకేసుకొస్తున్నారు. ఎంపీ అండ చూసుకుని వాళ్ళంతా ఇక్కడ గంజాయి గ్యాంగ్గా మారిపోయారు, గంజాయిని ఇక్కడ అమ్ముతున్నారు అని ఆయన చెప్పారు. చెప్పడం మాత్రమే కాదు, ఆయనే స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసి పోలీసులతో కలిసి దాడులు చేయించి కొంతమందిని అరెస్టులు కూడా చేయించారు. గంజాయికి వ్యతిరేకంగా వీధుల్లోకి వెళ్ళి ర్యాలీలు కూడా చేశారు. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే గంజాయి విచ్చలవిడిగా నడుస్తోంది, ఇక్కడ దాన్ని ఆపండి అంటూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేసి రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేశారు. సో గంజాయి ఉందా లేదా అనే దానికి సంబంధించి మీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు నిదర్శనం కాదా? అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే మీ ప్రభుత్వంపైనే దుమ్మెత్తిపోసేలా, మీ ప్రభుత్వానికి అప్రతిష్ట వచ్చేలా, మీ ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా లేని గంజాయిని ఉందని ర్యాలీలు చేశారా? లేని గంజాయిని ఉంది అని అమ్ముతున్నారని మాట్లాడారా? ప్రభుత్వం ఆన్సర్ చేయాలి. దాంతోపాటు నెల్లూరు జిల్లాలో సిపిఎం నేత పెంచలయ్య హత్య వెనక గంజాయి బ్యాచ్ ఉంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు తేల్చారు. కామాక్షి అనే ఒక లేడీ గ్యాంగ్స్టర్ గంజాయి వ్యాపారం చేస్తోంది. ఆమె గంజాయి వ్యాపారానికి స్థానికంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ నేత పెంచలయ్య అడ్డంగా ఉన్నారు. ఆయన ఆ వ్యాపారాన్ని అడ్డుకుంటున్నారు. అక్కడ యువతతో కలిసి కొన్ని కమిటీలు వేసి గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసేలా చేశారు. గంజాయి అమ్మకాలకు వ్యతిరేకంగా ఆయన ఫైట్ చేస్తూ వస్తున్నారు. ఈ కారణంతో ఆయన వల్ల గంజాయి అమ్మకానికి, గంజాయి విచ్చలవిడిగా సరఫరా చేయడానికి ఇబ్బందులు ఉన్నాయని భావించి కామాక్షి పెంచలయ్యను హత్య చేయించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియాకు ఆ వివరాలను చెప్పారు. హోంశాఖ మంత్రి రాష్ట్రంలో గంజాయి లేదంటున్నారు. మీ పోలీసు శాఖ గంజాయి కారణంగా హత్య జరిగిందని చెప్తున్నారు. దేన్ని నమ్మాలి? హోంమంత్రి స్టేట్మెంట్ నమ్మాలా? కళ్ళ ముందు చనిపోయిన వ్యక్తి పెంచలయ్య హత్య కనపడుతోంది. హత్యకు కారణం గంజాయి అని మీ పోలీసులే చెప్తున్నారు. గంజాయి అమ్ముతున్నారని చెప్తున్న మహిళను మీరే అరెస్ట్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్లో అసలు గంజాయి లేనప్పుడు ఈ హత్య చేసింది ఎవరు? ఈ హత్య వెనక ఎవరున్నారు? పోలీసులు తప్పు చెప్తున్నారా? ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి ప్రకటనలు చేయటం కాకుండా గంజాయి నిర్మూలన కోసం ఏం చేస్తున్నారో, ఏం చర్యలు తీసుకోవాలో అవి ప్రభుత్వం తీసుకుంటుందో లేదో చిత్తశుద్ధితో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అధికార పార్టీలో చేరిపోయారు చాలామంది గంజాయి అమ్ముతున్న వాళ్ళు. ఈ మాట నేను అంటోంది కాదు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే అంటోంది. ఈ కామాక్షి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసింది, వైసీపీ నాయకులకు అనుకూలంగా ఉంది, పోయిన ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసింది. ఇది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మాట్లాడుతున్న మాట. కామాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోసం పనిచేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నికల్లో పనిచేస్తే ఆమె గంజాయి అమ్ముతుంటే ఆమె పైన ప్రేమ ఎందుకు మీకు? ఇమీడియట్గా ఎప్పుడు అరెస్ట్ చేసి 18 నెలల క్రితమే లోపలేసి ఉండాలి కదా. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి అమ్మిన కామాక్షి, వైసీపీ కోసం పనిచేసిన కామాక్షి స్వేచ్ఛగా 18 నెలలుగా బయట ఎందుకు తిరుగుతోంది? ఒకటి మీకు వైసీపీ కోసం పనిచేసిందనే కోపమన్నా ఉండాలి, లేకపోతే గంజాయి అమ్మి సమాజాన్ని పాడు చేస్తుందనే కోపమన్నా ఉండాలి, చట్ట వ్యతిరేకంగా పనిచేస్తుందనే కోపమన్నా ఉండాలి. ఇవి రెండు లేకుండా ఎందుకు పోయాయి అంటే ఆ తర్వాత అధికార పార్టీకి అనుకూలంగా మారిపోయారు. అధికార పార్టీకి అనుకూలంగా మారిపోయారు కాబట్టి ఆమెనేమో అనకూడదు అనుకున్నారు కాబట్టి ఆమె వ్యాపారం ఆమె స్వేచ్ఛగా చేసుకుంటుంది. ఆమె స్వేచ్ఛగా చేసుకోవడానికి అడ్డం ఉన్నారు కాబట్టి పెంచలేని చంపేస్తుంది. వీటన్నిటి కారణం ఎవరు? ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు కాదు? అక్కడ గంజాయి కారణంగా ఒక వ్యక్తి హత్య జరిగాడనే విషయం కళ్ళకు కనపడుతుంటే ఆమెది వైసీపీ లేదు టీడీపీ, ఈ చర్చ అవసరమా? ఇదా చర్చించాల్సింది. గంజాయి నరకట్టంలో పోలీసులు ఎందుకు ఫెయిల్ అయ్యారో కదా ఆలోచన చేయాలి. గంజాయి లేదని మీరు చెప్తున్న ప్రకటనలు అబద్ధమని కదా మీరు అర్థం చేసుకోవాలి. అది లేకుండా చేయడం కోసం ఏం చేయాలనేది కదా మీరు ఆలోచన చేయాలి. అది వదిలేస్తే పెంచలయ్య హత్యతో ఆగిపోదు. ఈ తరహా హత్యలు ఆంధ్రప్రదేశ్లో గంజాయి తీసుకునే సైకో బ్యాచ్లు మరింత పెరిగిపోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అది పెరిగిపోతే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ గాడి తప్పే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికీ గడిచిన కొద్ది నెలలుగా ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగింది అనేది రికార్డ్స్ చెప్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం గంజాయి బ్యాచ్ని అరికడతామనే ప్రకటనలు కాకుండా, అవి కేవలం మాటలు కాకుండా చేతలపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇటువంటి హత్యలు మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది.